మరి ఈరోజు నేను మగవాళ్ళందరి కోసం చాలా మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. అదేంటంటే మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు అమ్మాయిల్ని చూడాలన్నా, అమ్మాయిలతో మాట్లాడాలన్నా అబ్బాయిలకి ఎక్కడో ఒక చిన్న బెరుకు, భయం ఉండేది. ఎందుకంటే లైక్ షీ టీమ్స్ గానీ, లేదంటే అమ్మాయి ఎళ్లి అబ్బాయి పైన కేస్ పెడితే గనక అబ్బాయికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి అబ్బాయిలందరూ భయపడాల్సొచ్చేది. మరి ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చి, ఆ అమ్మాయికి అబ్బాయి కూడా నచ్చితే గనక ఇద్దరూ హ్యాపీగా ప్రొసీడ్ అవ్వచ్చు. మరి అలానే మ్యారీడ్ కపుల్స్‌కి కూడా మనం చూస్తూ ఉంటే గనక, ఒక వివాహేతర సంబంధాలు అంటారు కదా! అంటే హస్బెండ్ తన భార్యతో కాకుండా బయట వేరే వాళ్ళతో ఎట్లాంటి లైంగిక సంబంధాలు పెట్టుకున్నా ఏదైనా ఉంటే గనక, సో భార్య భర్త పైన కేస్ పెడితే మళ్ళా అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష. సో ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడేంటంటే ఒకప్పటి సామెత ఉంది కదా! ఆకెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకి అని చెప్పి. కానీ ఇప్పుడు అంటే మనకి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే అమ్మాయికి, అబ్బాయికి ఇష్టమైతే గనక వాళ్ళు హ్యాపీగా ప్రొసీడ్ కావచ్చు అని. మరి తెలుసుకున్నారు కదండీ! సో ఎవరైనా అబ్బాయిలకి ఒక అమ్మాయి అంటేనే అట్రాక్షన్. అమ్మాయి అంటేనే అంటే ఈ ప్రకృతిలో అందమైనది అమ్మాయి అని అంటారు కదా! అమ్మాయిని చూడాలని, అమ్మాయితో మాట్లాడాలని చాలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైనా అమ్మాయిని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ చాలామంది అబ్బాయిలకి చాలా రకాల భయాలుంటాయన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయి ఎళ్లి కేస్ పెట్టొచ్చు. లేదంటే అంటే అమ్మాయిలకే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలదే తప్పంటారు. అంటే ఎవరైనా అమ్మాయి అనవసరంగా అబాండాలేస్తే కూడా అబ్బాయికే నష్టం కలుగుతుంది. కానీ ఇప్పుడైతే అలాంటి భయాలు ఏమీ లేదు. అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికి ఇష్టమైతే గనక హ్యాపీగా ప్రొసీడ్ కావచ్చని మనం తెలుసుకున్నాం కదా! మరి అలానే ఒక భర్త భార్యని పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య పైన సర్వాధికారాలు ఉన్నాయి అని కూడా అపోహ అని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అంటే నేను భర్తని నేను ఎలా చెప్తే అలా వినాలి, నా దగ్గర పడుండాలి అలా కూడా ఏం లేదు. కాబట్టి అంటే భర్త కూడా అవసరాలు ఉన్నది ఎంతవరకు అంతవరకు. అంతేగాని సర్వాధికారాలు అయితే భార్య పైన ఉండవన్నమాట. అలానే ఒకవేళ ఏదైనా వివాహేతర సంబంధాల వల్ల గనక భార్య ఒకవేళ ఆత్మహత్య చేసుకోవడం అలాంటివి జరిగితే గనక, అలాంటి వాటిపైన భర్తకి కూడా సంబంధం ఉంటుంది. అది కూడా ప్రూవ్ చేయగలిగితే అని చెప్పేసి అన్నారు. అలా కాకుండా భార్య కాకుండా అంటే ఇతరత్రా స్త్రీలతో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక, సో మాట్లాడితేనో అలాంటి వాటికైతే ఎట్లాంటి కేసెస్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని కూడా తెలుసుకున్నారు కదా! కానీ అండి ఎంతవరకు వివాహేతర సంబంధాలు అనేది కరెక్ట్ కాదు కదా! కాబట్టి ఇట్లాంటి గొడవలు అలా లేకుండా హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే బావుంటుంది కదా! మరి తెలుసుకున్నారు కదండీ! ఎలా అయినా కూడా అండి ఇప్పుడు వివాహేతర సంబంధాలు అనేవి ఈరోజు వీళ్ళతో మాట్లాడారు, రేపు ఇంకొకళ్ళతో మాట్లాడతారు. సో ఇవన్నీ పర్మనెంట్‌గా ఉండవు కదా! ఏదైతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో అయితే ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలొచ్చి వేరే వాళ్ళతో మాట్లాడే అంత ఛాన్స్‌లు ఎందుకు వస్తున్నాయి? సో మన హస్బెండ్, మన వైఫ్ అన్నప్పుడు మరి మంచిగా మాట్లాడుకోవాలి, ప్రేమగా ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే బావుంటుంది కదా! ఎప్పుడైతే ఒకటి దాటి సెకండ్ ఆప్షన్ ఎళ్తుందో, ఆ సెకండ్ ఆప్షన్ అక్కడ ఆగదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అవుతుంది. మరలా తెలుసు కదా! మనకి శృంగారపరమైన చాలా రకాల అంటే రోగాలు కావచ్చు, ఏదైనా వస్తూ ఉండొచ్చు. సో రిస్కీ లైఫ్ అనమాట ఇదంతా కూడా. ఫ్రీడమ్ ఉంది. కానీ దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటే అందరికీ బావుంటుంది. మరి ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే గనక ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.